జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమా గంటెట్టి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్జుడు వాజ్పేయి. నూతన ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు. ప్రమాదపు అంచున సీపెరల్ పర్యాటక ప్రాంతం. కూలిన రిటర్నింగ్ వాల్ ని పట్టించుకొని అధికారులు. జనవరి 4న విశాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాక. నావికాదళ విన్యాసాల ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి. కార్యక్రమాల నిర్వహణ సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్. దేశంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి ప్రజల జీవన ప్రమాణాలను అభివృద్ధి చేయడంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ఆద్యుడని ఒడిశా నూతన గవర్నర్ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు నేడు నగరంలోని ఒక హోటల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశంలో గల 4 మెట్రో నగరాలు ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నైలను కలుపుతూ స్వర్ణ చతుర్భుజి పేరుతో 4 లైన్ల జాతీయ రహదారి విస్తరణ దేశ పురోగతిలో మైలురాయిగా నిలిచిందని కొనియాడారు. ఇప్పుడు దేశం టెలికమ్యూనికేషన్, రవాణా, బ్యాంకింగ్, ఇంధన వనరులు, విద్య, రక్షణ, వ్యవసాయం, విద్యుత్ తదితర రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వాజ్పేయి పాలనా కాలంలో బలమైన పునాదులు పడటం వల్లనే నేడు దేశం సర్వతోముఖాభివృద్ధికి వైపు వడివడిగా అడుగులు వేస్తోందని ఆయన కొనియాడారు. ప్రస్తుతం దేశం ప్రపంచ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి ఉవ్విళ్లూరుతున్న వేళ దేశం ఆనాటి దార్శనిక ప్రధాని వాజ్పేయికి రుణపడి ఉందన్నారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 1998లో పోఖ్రాన్లో అణుపరీక్షలు విజయవంతంగా నిర్వహించి దేశాన్ని అణుశక్తి గల దేశంగా తీర్చిదిద్దారన్నారు. అప్పుడు అమెరికా మనపై ఆర్థిక ఆంక్షలు విధించి విదేశీ మారక ద్రవ్యం అందకుండా పలు సమస్యలు సృష్టించిందన్నారు. అయితే వాజ్పేయి వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని దేశాన్ని ముందుకు నడిపించారన్నారు. ఆలోచనతో కార్గిల్లో యుద్ధ కార్యకలాపాలు ప్రారంభించినప్పుడు దేశ సైన్యాన్ని సన్నద్ధం చేసి కార్గిల్లో యుద్ధంలో పాకిస్తాన్ మీద అప్రతిహ విజయాన్ని సాధించి పాకిస్తాన్ మీద విజయం సాధించినటువంటి దేశంగా భారతదేశాన్ని రూపుదిద్దినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. 1999లో ఎన్నికలు జరిగాయి. ఆనాటి ఎన్నికల్లో 24 పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని వాజ్పేయి గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఏర్పాటు చేసి 24 పార్టీలని సమన్వయం చేసుకుంటూ 5 సంవత్సరాల పాటు దేశంలో ఒక మంచి పరిపాలన ఇచ్చిన యొక్క ఘనత కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి. ఇందాక కాశీరాజు గారు ఉపోద్ఘాతంలో చాలా విషయాలు చెప్పారు. వాజ్పేయి గారు ఏమేమి చేశారు నేను. వాజ్పేయి గారి పేరు వినగానే ప్రతి ఒక్కరు కూడా గుర్తొచ్చేది ఆనాటి వరకు గతుకుల రోడ్ల మీద 100 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే ఒళ్ళు నొప్పులు వచ్చే విధంగా ఉండే పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి 4 మెట్రో నగరాలు ఢిల్లీ, కలకత్తా, చెన్నై, ముంబై, ఈ 4 నగరాల మధ్య దాదాపు 5,000 కిలోమీటర్ల యొక్క 4 లైన్ల జాతీయ రహదారిని నిర్మాణం చేసి స్వర్ణ చతుర్భుజి పేరుతో, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ పేరుతో ఆ రోడ్డు మన విశాఖ నగరంగా గుండా కూడా వెళ్ళడం, అటువంటి రోడ్డు మీద ప్రయాణం చేసే అనుభవాన్ని మనందరం కూడా పొందడం నేను వేరుగా దాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బిరుదు కూడా తర్వాత ఇవ్వడం జరిగింది. 24 పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఆ రోజు ఆ మంత్రివర్గంలో 99లో ఏర్పడిన మంత్రివర్గంలో వాజ్పేయి గారి యొక్క మంత్రివర్గంలో 81 మంది మంత్రులు ఉండేవాళ్ళు. 81 మంది మంత్రులను 24 పార్టీలను సమన్వయం చేసుకొని 5 ఏళ్ల పాటు పూర్తిగా ఆయన యొక్క పరిపాలన అందించడం వారి యొక్క
పరిపాలనా దక్షతకు, అందరినీ కలుపుకెళ్లే యొక్క వ్యక్తిత్వానికి అది. రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఈ నెల 27న నిరసన చేపడతామని, ఈ నిరసనను విజయవంతం చేయాలని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం వైసీపీ కార్యాలయంలో నిరసనకు సంబంధించిన గోడపత్రికను ఆయన స్థానిక వైసీపీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో కూటమి ప్రభుత్వం బాదుడే బాదుడు అంటూ తమ ప్రభుత్వంపై విమర్శలు చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజలపై భారాన్ని మోపుతుందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేస్తుందని వెల్లడించారు. తక్షణమే విద్యుత్ ఛార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు కనకరాజు, ఆంజీ, మెంటి మహేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు. 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకు 1500 రూపాయలు ఇస్తా ఉన్నారు. తల్లికి దీవెన కింద మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నటువంటి మాటలు కానివ్వండి. 6 నెలల్లో ఉద్యోగాలు కల్పిస్తాం, ఉద్యోగాలు కానీ కల్పించలేకపోతే నెలకి 3,000 లెక్క నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇలా 1 కాదు 2 కాదు అనేకమైన హామీలు ఇచ్చి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం గతంలో మాట్లాడుకున్నట్టు ఎక్కడ ఏ ఒక్క హామీని కూడా, ఒక పెన్షన్ పెంపు తప్ప వేరే ఏ హామీ కూడా నెరవేర్చకుండా పూర్తిగా ఈ ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల వల్ల ప్రజల మీద పడేటువంటి అదనపు భారం మనం చూసుకుంటే వాళ్ళ 15,485 కోట్ల రూపాయలు, సుమారుగా 15,485 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని వాళ్ళ విద్యుత్ ఛార్జీల ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మరి కూటమి ప్రభుత్వం వేస్తుంది ఆల్రెడీ. దీన్ని తక్షణమే తగ్గించాలి. ప్రజలకి, ముఖ్యంగా రైతాంగానికి ఇవాళ అదనపు భారంగా ఇన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని మీరు వేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ప్రజలెవరు కూడా హర్షించేటువంటి కార్యక్రమం కాదు. అంటే ఎవరు అడగరలే, మేము ఏదైనా చేయొచ్చు, ఒకవేళ మేము ఆ సూపర్ హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదు, విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటాం, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ మేము ఇవ్వము, రైతులకు సంబంధించిన సమస్యలు మేము పట్టించుకోము అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ప్రజల మీద భారం మోపేటువంటి కార్యక్రమాలు మీరు ఏం చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఉద్యమిస్తుంది. దాంట్లో భాగంగానే రేపు 27వ తారీఖున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని కూడా పెద్ద ఎత్తున ప్రజల్ని, పార్టీ నాయకుల్ని కలుపుకొని ఉద్యమ బాటని మొదలు పెడుతున్నాం. విశాఖపట్నం అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది అందమైన సాగర్ తీరం. నురగల కక్కుతూ ఉవ్వెత్తున ఎగుసుపడే సముద్రం అందాలను చూసేందుకు ఇక్కడికి ఎక్కడి నుండో పర్యాటకులు వస్తుంటారు. అలా వస్తున్న పర్యాటకుల భద్రత గురించి ప్రభుత్వం ఎంత మేర ఆలోచిస్తుంది అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. కోతకు గురవుతున్న ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటైన సీపెరల్ బీచ్ పరిస్థితిని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. పర్యాటక ప్రాంతంగా దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి మహా విశాఖ నగరానికి మణిహారంగా ఉన్నటువంటి విశాఖ సాగర తీరం పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయం ఒక ప్రత్యేక దృష్టి సారిస్తే కనుక అధోగతి పాలవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కనుక మనం నవోటెల్ ఆపోజిట్లో ఉన్నటువంటి సీపెరల్ దగ్గర ఉన్నాము. సీపెరల్ పరిస్థితి ఏ విధంగా, ఆ రిటర్నింగ్ వాల్ ఏ విధంగా నేల కొరిగిందనే విషయం చూస్తే కనుక ఎవరైనా సరే అబ్బురుపోవాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే రిటర్నింగ్ వాల్ చాలా స్ట్రాంగ్గా నిర్మించాల్సిన రిటర్నింగ్ వాల్ ఈరోజు ఇటువంటి పరిస్థితిలో కూలిపోయినప్పటికీ కూడా ఏ ఒక్కరు పట్టించుకునే నేపథ్యం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే పర్యాటకులు కూడా భారీ సంఖ్యలో దేశ విదేశాల నుంచి, అదేవిధంగా
ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా పర్యాటకులు వచ్చే ప్రాంతంగా ఈ సిపిఆర్ఎల్ కనిపిస్తుంది. ఎందుకంటే సిటిజన్సే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈ పర్యాటకులు కూడా ఎక్కువగా ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సముద్రం సంబంధించినటువంటి అందాలను కూడా చూస్తూ ఆనందిస్తున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్స్ ఎంత స్ట్రాంగ్గా నిర్మించాలా అన్న విషయం మీద అయితే కనుక అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ప్రజెంట్ ఇది నేల కొరిగి వారం పైగా అవుతున్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా ఇటువైపు అధికారులు తొంగి చూడకపోగా అసలు భద్రత దృష్టి అయితే కనుక ఏ ఒక్కరు కూడా ఇటుకసి తొంగి చూడని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక థ్రెడ్డింగ్ మాత్రమే ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డు పెట్టారు. ఒకే ఒక బార్కెట్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు తప్ప ఏ ఒక్కరు ఒక సెక్యూరిటీ గార్డు ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడికి వస్తున్న పర్యాటకులు ఏమైందని తొంగి చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు. ఎందుకంటే రిటర్నింగ్ వాల్ మీద కూర్చుని ఎక్కువగా ఫొటోస్ తీసుకోవడం కానీ లేదంటే ఆ గంటల తరబడి కూర్చొని మాట్లాడడం కానీ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా పబ్లిక్ అలవాటు. అయితే ఈ అలవాటును దృష్టిలో ఉంచుకుని ఈ రిటర్నింగ్ వాల్ బీటలు వేసినప్పటి నుంచి కూడా చాలామంది వార్తల్లో కూడా చాలా ఛానల్స్లో కూడా ఇప్పటికే వచ్చింది. కానీ ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి ప్రస్తుతం అయితే కనుక విశాఖ నగరానికి సంబంధించి ఏంటి వాతావరణం సమతుల్యం అనుకూలంగా లేనప్పుడు తరచుగా అంటే పౌర్ణమి పూట కావచ్చు లేదంటే ఈ సైక్లోన్స్ ఎఫెక్ట్ ఉన్న సమయంలో కావచ్చు ఎక్కువగా తీరం అయితే కనుక కోతకు గురవుతుంటుంది. ఈ కోతకు గురవుతున్న పరిస్థితుల్లో ఈ రిటర్నింగ్ వాల్స్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయం మీద కూడా చూస్తున్నాం. మీరు చిన్నపిల్లలు కూడా కింద ఏమైందని చెప్పి తొంగి చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రమాదం అంచున అయితే కనుక పర్యాటకులు ఉన్నారని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే కింద ఏముందని ఆతృతతో చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఇటువంటి జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి జాగ్రత్తలు గురించి ఇటు జీవీఎంసీ కావచ్చు లేదంటే ఈ పర్యాటకానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా అయినా సరే రిటర్నింగ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రాంగ్గా నిర్మిస్తే కానీ దీనికి పరిపూర్ణమైనటువంటి ఒక భద్రత ఏర్పాటు అవుతుందని చెప్తున్నారు. అయితే మన దగ్గర కొంతమంది పర్యాటకులు ఉన్నారు. పర్యాటకులను కూడా అడిగి చూద్దాం పర్యాటకులు ఏమంటారు, అసలు విశాఖపట్నానికి సంబంధించి ఈ విశాఖ సాగర తీరం పరిస్థితి ఏ విధంగా ఉంది. అదేవిధంగా మన దగ్గర మాట్లాడడానికి అయితే కనుక విశాఖపట్నం సాగర తీరం ఒడ్డునే ప్రిన్స్ అపార్ట్మెంట్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యక్తిని అడుగుదాం అప్పట్లో విశాఖపట్నం ఏ విధంగా తీర ప్రాంతం ఏ విధంగా ఉంది, అదేవిధంగా ప్రజెంట్ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖపట్నం సాగర్ తీరం పరిస్థితి ఏ విధంగా ఉంది మీరు చూస్తారు? నేను బోర్న్ వైజాగ్ అయితే అంటే నేను పుట్టింది ఇక్కడే అనమాట. ప్రిన్స్ అపార్ట్మెంట్స్ అని ఉంటుంది నేవీ పక్కన. అంటే నా చైల్డ్హుడ్ పుట్టిన దగ్గర ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వైజాగ్ బీచ్ రోడ్ని నేను చూసినాను. నా ఏజ్ ఇప్పుడు 50 జస్ట్ క్రాస్ అయ్యి వచ్చింది. అంటే నా వైజాగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ బీచ్ రోడ్లో పుట్టి ఇక్కడే తిరిగినవాడిని అనమాట. ఆర్కే బీచ్, ఇక్కడ మా చిల్డ్రన్ పార్క్, ఈ తర్వాత లేటర్ ఆన్ సో మెనీ ఇయర్స్ తర్వాత ఈ సిపిఆర్ఎల్ దగ్గర ఈ నోవోటెల్ కిందని ఇది తయారు చేశారు. ఇదేంటంటే మామూలుగా ఓన్లీ ఎంటీ ల్యాండ్లో ఉండేది. ఈ బీచ్లు తయారు చేసిన దాంట్లోన ఆర్కే బీచ్కి అడ్జసెంట్గా ఈ బీచ్ తయారు చేశారు. అది ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటున్నప్పుడు లేకపోతే ఈ పౌర్ణమి టైంలోన కెరటాలు ముందుకు వస్తుంటాయి అనేసి అది కాన్సెప్ట్ ఒకటి మనం ఎప్పటి నుంచో మేము వింటున్నాం. కానీ ఈ సైక్లోన్స్ ఉంటున్నప్పుడు మాత్రం ప్రతిసారి సీ ముందుకు వస్తుంటుంది. సీ ముందుకు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్న టైంలో ఉన్న కన్స్ట్రక్షన్ క్వాలిటీ లేకపోవడం వల్ల లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు కూడా చేసిన కాంట్రాక్ట్ తాలూకా క్వాలిటీని చెక్ చేయకపోవడం వల్ల మేబీ ఎనీ రీజన్లోనే అక్కడక్కడ ఇవి జరుగుతున్నాయి. వాట్ ఎవర్ ఇట్ మేబీ మనం ఉప్పాడు చూసారా, ఆంధ్రాలో ఎప్పుడు కోత గురవుతూనే ఉంటుంటుంది. అలాగే బీచ్ రోడ్లో ఇప్పుడు ఇది పడింది. అంతకుముందు ఒకసారి ఆర్కే బీచ్ నుంచి వైఎంసీ మధ్యలో కూడా రిటర్నింగ్ వాళ్ళు పడిపోయింది. అంటే వైజాగ్ బీచ్ రోడ్డు రెగ్యులర్గా కోతకు గురవుతూనే ఉంది. ఇది ఎక్కడ ఫాల్టు అంటే చేస్తున్న కాంట్రాక్టరా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సరిగా క్వాలిటీ చెక్ చేయకపోవడం వల్ల అంటే సడన్గా ఈ విజిటర్స్ వాళ్ళు కూర్చుంటున్నప్పుడు సడన్గా కొలాప్స్ అయిపోయింది అనుకోండి, ప్రాణ నష్టాలు జరుగుతాయి కదా. దానికోసం ఏంటంటే కొంచెం గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్, సో మెనీ థింగ్స్లో వెళ్తున్నారు. ఇలాంటివి కొంచెం అడ్మినిస్ట్రేషన్తో పబ్లిక్కి ప్రాణ నష్టం జరగకుండా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే వైజాగ్ ఇట్స్ మేము తెలుసు నాన్ లోకల్ నాన్ సిటీస్ స్టేట్స్ నుంచి ఎంతోమంది వైజాగ్ బీచ్ కోసం వస్తుంటారు. వచ్చిన వాళ్ళకి రిటైనింగ్ వాల్స్ గురించి తెలియదు. రైనీ సీజన్లో మేము ఎవరు బీచ్ సైడ్ ఈ రిటైనింగ్ వాల్ వైపు కూర్చోం. ఈవినింగ్ అయినా ఏదైనా కొంచెం మధ్యలో కూర్చుంటాం.
ఈ మధ్యలో సీటింగ్స్ అవి ఇచ్చారు కదా, అక్కడ కూర్చొని రిటైనింగ్ వాళ్ళు మాత్రం ఈ రైనీ సీజన్స్లో కానీ లేకపోతే సైక్లోన్స్ అప్పుడు కానీ ఎందుకంటే ఈ రిటైనింగ్ వాళ్ళు రెగ్యులర్గా పడిపోతున్నాయి. ఇలా పడిపోతున్న నేపథ్యంలో కూడా ఇటు అధికారులు స్పందించి ఇటువైపు ఎవరు రావద్దు అని చెప్పి కాస్త సెక్యూరిటీ అయినా పెట్టలేని పరిస్థితి కనిపిస్తుంది సార్. దీని గురించి మీరేమంటారు? సెక్యూరిటీ గురించి నేనేం మాట్లాడలేను, కానీ వాళ్ళు అక్కడ మీకు క్లోజ్ చేసి పెట్టారు టెంపరీగా, ఏవో మనకి రబ్బర్ బ్యాండ్స్ అన్నీ వేసి ప్రమాద హెచ్చరిక బోర్డు అని పెట్టారు. కానీ ఒక సెక్యూరిటీని పెట్టి ఇటుపక్క రాకుండా ఉండాలని చెప్పి, ఎందుకంటే ఇది ఇలా ఉంది, సడన్గా పడిపోతే మనం ఏం చేయాలి. విజిటర్స్ ఏంటంటే అక్కడి వరకు వచ్చి తొంగి చూడడం, ఇదంతా వీడియోలు చేసుకోవడం చేస్తున్నారు. లూజ్ సాయిల్ ఉంటుంది, ఆ లూజ్ సాయిల్ సడన్గా మనం చాలా ఫేస్బుక్ న్యూసెస్లోనూ టీవీ న్యూస్లో చూస్తుంటాం కదా. సో పబ్లిక్ కూడా కొంచెం అవేర్గా ఉండండి. సీషోర్కి వచ్చినప్పుడు వైజాగ్ హెడ్స్, నాన్ వైజాగ్ హెడ్స్ అయినా సరే ఈ సీషోర్లోనే రిటైనింగ్ వాళ్ళ వైపు ఒక్కోసారి సడన్గా కొలాప్స్ అయిపోతుంది. ఈ సడన్గా కొలాప్స్ అయిపోయిన దగ్గరికి వచ్చి మీరు నిలబడి చూస్తే అది కూడా కొలాప్స్ అయిపోతుంది. సో మీరు జాగ్రత్తగా ఉండండి. మోస్ట్ ప్రాబబ్లీ గవర్నమెంట్స్ ఎలా ఉంటుంది అనేది అది వదిలేండి, మన ప్రాణం మనకు ముఖ్యం కాబట్టి మనం బీచ్ రోడ్డుకి వచ్చినప్పుడు రిటైనింగ్ వాల్స్ వైపు మాత్రం ఈ సైక్లోన్ ఎఫెక్ట్స్లోన రైనీ సీజన్లోన కొంచెం జాగ్రత్తగా చూసుకొని కూర్చోండి. థ్యాంక్ యూ. అది చూసాం కదా, పర్యాటకులు కూడా ఏ విధంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తులకి ఇంత ప్రమాదాలు తెలుస్తున్నాయి, కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పర్యాటకులకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలియవు. కాబట్టి ప్రభుత్వం మరింత జాగ్రత్త తీసుకుని ఈ రిటర్నింగ్ వాల్స్ నిర్మాణంలో ఎక్కడైనా అవకతవకలు జరిగినా, ఎక్కడైనా నాణ్యత లోపించినా సరే ముందుగా గుర్తించి అధికారులు వాటిని మళ్ళీ నిర్మించాల్సిన నేపథ్యం ఉంటుంది. ఇప్పటికైనా సరే అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. తీరం కోతకి ఎక్కడైతే ఎక్కువగా గురవుతుందో ఆ తీర ప్రాంతాల్లో రిటర్నింగ్ వాల్స్ చాలా స్ట్రాంగ్గా నిర్మించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మన విజువల్స్లో పక్క మీకు చూపిస్తాను, పర్యాటకులు చాలామంది రావడం, ఇక్కడ ఏముందని తొంగి చూడడం, ఏ విధంగా జరిగిందని చూడడంతో ఆతృతతో చూస్తున్నారు తప్ప మరి వేరే ఉద్దేశం లేదు. కానీ ఆ చూస్తున్న పరిస్థితిలోనే మరింత తీరం ఈ కోత గురవుని ఈ రిటర్నింగ్ వాల్స్ ఏమైనా కానీ కూలిపోతే ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. అందుకని ముందుగానే ఈ జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని కూడా జీటీవీ తరఫున కోరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరామ్యాన్ సూరిబాబుతో ప్రసాద్, జీటీవీ విశాఖపట్నం బీచ్ నుంచి. ఫిల్మిస్ట్ బ్యానర్లో తెరకెక్కుతున్న బైక్ రేస్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ మేరకు పెదవాల్తేరులో ఒక ప్రైవేట్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో భాగంగా మూవీ టీం సభ్యులు, దర్శకుడు, నిర్మాత, నటీనటులు కలిసి పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కొత్త సినిమా పేరు బైక్ రేస్ అన్నారు. ఇది వైజాగ్లో చిత్రీకరించబడిన ఒక వినూత్న కథ అని తెలిపారు. సీనియర్ నటులు సుధా, కాశీ విశ్వనాథ్, జయలక్ష్మి వంటి నటీనటులు ఈ చిత్రంలో పలు కీలక పాత్రలు పోషిస్తున్నారని అన్నారు. హీరో వినయ్ ఆదిత్య, హీరోయిన్ దేవిలు నటిస్తున్నారని తెలిపారు. కాగా హీరో వినయ్ ఆదిత్యకు ఇదే తొలి సినిమా అని, హీరోయిన్ దేవి మాత్రం గతంలో సారంగ దర్యా సినిమాలో నటించారన్నారు. క్షమించాలి, నా పేరు మర్చిపోతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తస్మాత్ జాగ్రత్త. ఎంత పని చేసావు చంటి. దర్శకులు అయినటువంటి ఉదయ్ కుమార్ గారు బైక్ రేస్ అనే చిత్రాన్ని నిర్మించడం జరుగుతుందండి. దానికి ప్రొడ్యూసర్లుగా కృష్ణ గారు, పైడిరాజు నూనెల, నోకరాజు గారు, వెంకటరమణ గారు వహిస్తున్నారు. ఈ బైక్ రేస్ అనేది ఇప్పుడు డైరెక్టర్ గారు వివరించారు. ఇది యూత్ని ఉద్దేశించి ఈ యొక్క సినిమాని తీయడం జరుగుతుందండి. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మరి కోరడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మా ఎంత పని చేయొచ్చు అంటే ఏ విధంగా అయితే మీరు మీడియా ద్వారా ప్రేక్షకుల ముందు తీసుకెళ్ళి సక్సెస్ఫుల్ బాటలు నడిపారో ఈ చిత్రాన్ని కూడా అంతకు మించి ముందుకు తీసుకెళ్తే మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. అల్పపీడన ప్రభావంతో గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతన్నలు విలవిల్లాడుతున్నారు. విజయనగరం జిల్లా ఒమ్మిలో మినుము, పెసర పంటలు చేతికి అందే దశలో వర్షాలకు తడిచి మొలకలొస్తున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడం వల్ల ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరడంతో హుటాహుటిన రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి బాధిత రైతులకు భరోసా ఇచ్చారు. రాజాం నియోజకవర్గంలో గల 4 మండలాల్లో సుమారు 20,000 ఎకరాల్లో వేసిన అపరాల పంటతో రైతుకు నష్టం వాటిల్లిందని, ఈ విషయమై ఉన్నతాధికారులు త్వరగా నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని రైతులకు హామీ ఇచ్చారు.
పెసలు మినువులు ఈ 2 వారాలుగా పడుతున్న వర్షాల వల్ల టోటల్గా నాశనం అయిపోయి రైతులందరూ కూడా కన్నీటి బాధలు చెప్పుకుంటున్నారు. ఇది ఇమ్మీడియట్గా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ఇప్పుడే అచ్చెన్నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది. దీని మీద ఇమ్మీడియట్గా రైతులకి ఏ విధంగా సహాయం చేయాలనే ఆలోచనలో ఉన్నామని కూడా అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది. రమారమి రాజాం నియోజకవర్గంలోనే ఒక 20,000 ఎకరాలు పైబడే ఈ పెసలు మినువులు ఉన్నాయి. దీన్ని ఇమ్మీడియట్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన హార్టికల్చర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరు అధికారులు కూడా దీని మీద ఇమ్మీడియట్గా ఏవైతే ఎక్కడెక్కడ పోయావో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఆర్కే బీచ్ వేదికగా జరిగే నావికాదళ విన్యాసాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి విచ్చేస్తున్న నేపథ్యంలో సంబంధిత పర్యటన ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యక్రమాల నిర్వహణ సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ పరిశీలించారు. నగరానికి వచ్చిన ఆయన విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో ఆర్కే బీచ్కు అభిముఖంగా ఏర్పాటు చేస్తున్న ప్రధాన వేదికను జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్, నేవీ కమాండర్ హ్యాపీ మోహన్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. 4వ తేదీ సాయంత్రం కార్యక్రమం జరగనున్న సందర్భంగా ముఖ్యమంత్రి సభాస్థలికి చేరుకునే దగ్గర నుంచి తిరుగు పయనం అయ్యే వరకు సంబంధిత షెడ్యూల్ వివరాలను వెల్లడిస్తూ ఆ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులకు సూచించారు. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం ఎయిర్పోర్ట్ నుంచి ఎన్సీబీకి, అక్కడి నుంచి ఆర్కే బీచ్ వద్దకు చేరుకుంటారని, అక్కడ జరిగే నావికాదళ విన్యాసాలను వీక్షిస్తారని, అనంతరం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడతారని పేర్కొన్నారు. తర్వాత నేవీ హౌస్ దగ్గర జరిగే హైటీలో భాగస్వామ్యం అవుతారని, దాని ప్రకారం అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అధికారులంతా సమన్వయంతో వ్యవహరించాలని, క్షేత్రస్థాయి పరిస్థితులను, జిల్లా అధికార యంత్రాంగం నుంచి చేపట్టే చర్యలను జాయింట్ కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, నేవీ కమాండర్ సమన్వయకర్తకు వివరించారు. వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మౌలిక సదుపాయాల కల్పనకు ఆద్యుడు వాజ్పేయి, నూతన ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు. ప్రమాదపు అంచున సీపెరల్ పర్యాటక ప్రాంతం, కూలిన రిటర్నింగ్ వాల్ ని పట్టించుకొని అధికారులు. జనవరి 4న విశాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాక, నావికాదళ విన్యాసాల ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి కార్యక్రమాల నిర్వహణ సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.